మా ఒకటే మార్కెట్ ఉండాలి. ఈ అంగళ్ళు వారం వారం అంగళ్ళు పెడుతురు కదా, అవి తీపిచ్చేస్తే మాకు గిరాకీ ఎక్కడ పోదు. అంతే. మమ్మల్ని ఎట్లా కాల్ చేయమంటారు? కాల్ చేసి మేము ఊరుకుంటాం. వాళ్ళు చెప్తే అరేవా మేము ఎప్పటి నుంచి ఉన్నాం తెలుసా? అబ్బా 50-60 ఏండ్ల మేము పెట్టబట్టి తెలుసా? మాకు ప్రిన్సిపాల్ ఇచ్చిండు జాగా, కాలేజ్ ప్రిన్సిపాల్ ఇచ్చిండు బేట. ముందు లోపల ఉండే బండ్లు మా దుకాణాలు లోపల ఉంటే ఆడికెళ్ళి తీపిచ్చి కాలేజ్ పిల్లల కోసం అని అది పెట్టి మళ్ళీ మాకు ఇక్కడ చూపించిండు జాగా. 6 ఫీట్లు ఇడిచిండు మాకు. అంతే. బాగలేదు. ఏం చెప్తామంటే దొంగ కొడుకు మస్తు బాధ పెడుతుండు బేట. ఇదే విధం ఇంకేంది, అన్నిట్లలో బాధ పెడుతున్నాడు. మరి రావా అమ్మా? మేము మంచిగా హ్యాపీగా బతికేటోళ్ళము, మమ్మల్ని ఇంత బాధ పెడితే ఏడుపు రాదా? అప్పుడే మంచిగుండే. ఈ వచ్చిన కాడికెళ్ళి మాకేం మంచలేదు. అంటాం ఇంకా గలీజు మాటలు కూడా వస్తాయి. విన్నావా? అంత వస్తాయి, బరాబర్ తిడతాం. మంచిగా లేదు. వేస్ట్. వాడు వచ్చి కూడా లాభం లేదు. వాడు ఇప్పుడు మన ఏందంటే పింఛన్లు చేస్తున్నాడు, ఒంటరి మహిళలకు పింఛన్ చేస్తున్నాడు. ఏమో నాకు తెలియదు బెట్ట, నాకు ఏమి ఇస్తున్నాడు వాడు. ఒంటరి మహిళ కింద పింఛన్ పెట్టినా, అది లేదు ఏది లేదు. గ్రామ సభలు అవి పెట్టిర్రా? ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అంటే వచ్చిర్రా? రాలే. ఇక్కడికి రాలే బెట్ట. ఇంకా ఎవరు రాలే. మామూలుగా ఉంది బెట్ట, అంత లేదు. పోలీసు వాళ్ళు వస్తారు ఏమో అని భయం పడుతురు గిరాకులు కూడా. ఈ బాడకాలు చేయబట్టి మాకు చాలా కష్టం అవుతుంది. ఏమొస్తుంది అంటే అదే మేము అనేది, అదే మేము కూడా అనేది అదే. ఇంకేమంటాం బెట్ట చెప్పు. మొత్తం ఆ ముండ కొడుకులు మంచి బడకాలు కాదు, ఏమేం చేసిండు. మమ్మల్ని బెదిరిస్తాడు గడికి మాకు. ఇంకేంది మీదికి ఓన్రి గిడ నిలబడనిస్తలేరు. సౌదా కూడా ఇప్పుడు ఆటోలో తెచ్చుకుంటాం మేము. ఆడ దించేటప్పుడు కూడా చిటుక్కున పోటు కొడుతుండు. ఎందుకు పోటు కొట్టుడు వాడు? అవతలేరు. అంతే గుద్ద అంతం అట్లా చేస్తే మేమేం ఊకం. మనకున్న బాధ చెప్పుకుంటేనే తెలుస్తుంది కదా వాళ్ళకు కూడా. 10,000 మందిలో చూస్తారు అంటారు అని. कैसा है? कुछ भी काम का नहीं है कांग्रेस सरकार। सबको डुबा के क्या कर रहा है? उन्हें तो भी रहता थोड़ा बहुत अच्छा करता है। ये क्या गरीबों को जीने नहीं दे रहे? हम लोग करके खाना तो जी सक रहे, ये पूरा फोड़ के रख दिया तो कहाँ पे जाना पड़ा? कुछ आटा तो भी दिखाए तो हम उधर तो जाके जी लेते। ये कुछ भी नहीं, सब रोड पे बिठा के रखे तो कहाँ पे करना पड़ा? छोटे छोटे बच्चे, घर का किराया बनना 8,000-9,000 रुपए घर का किराया। कुछ हम प्लेस तो भी दिखाए तो हम उधर तो ही जाके करते। इधर फुटपाथ पे नको करो बोल रहे उधर। ऑफिसर क्या बोले आपको? जब हम लोग नहीं थे, हम लोग मंदिर में थे हम लोग। हाँ, हम लोग को ये कॉलेज वाले जो है ना पहले ग्राउंड में लगाते थे, उन लोग खेलने को प्रॉब्लम हो रहा बोल के हम लोग को इधर वाले कॉलेज वाले बच्चे दिए हम लोग को। फाइनली कैसा है कांग्रेस पालना, कांग्रेस सरकार? अब तो कुछ भी ऐसा खास नहीं है उन लोग की तरफ से। अपने को ऐसा रहना कि गरीबों को साथ देना, कुछ उन लोगों से हम लोग को मदद रहे तो हम भी कुछ कर सकते ना। हम किसका नहीं आसरे पे रहते, हम ही करके खाना ना, कुछ किसका तो आसरा नहीं है। और उसको भी हमारे को हटो करो वो तो कहाँ पे जाना? प्लेस नहीं है, कुछ भी नहीं है, ఆటో नहीं, कुछ भी नहीं, अपन ही करके लाके खाना पड़ता। లేదమ్మా ఇట్లా బాధ పెట్టొద్దు ఎవరికైనా కానీ. ఏ విధంగా బాధ పెడుతురు? పెట్టొద్దు చేయొద్దు అంటే ఎట్లా బతుకుతారు? మాకు చేసుకోనికి కావాలి కదా ఏదన్నా ఒకటి. జాబ్స్ ఇయ్యరు, ఏమి ఇయ్యరు. మేము వ్యాపారం చేసుకునే మాది ఉంటది, అది కూడా వద్దు తీసే అంటే ఏం చెయ్యాలి మళ్ళా? అంటే ఏమంటారు? ఇడికెళ్ళి మొత్తం లే మొత్తం అంటలేరు, ఒక సైడ్ కేని పెట్టుకోమని అంటారు. అది సైడ్ కేని పెట్టుకోమన్నా కానీ ఒక బండి వచ్చి నిలబడినా కానీ ఆ బండి కూడా పెట్టొద్దు, ఏం పెట్టొద్దు అంటే ఎట్లా వస్తుంది గిరాకీ? ఎట్లా వస్తుంది? పార్కింగ్ లేదు, ఏం లేదు, పార్కింగ్ అస్సలు లేదు. ఎక్కడ చాయ్ గ్లాస్ పడింది కదా, ఆడికి ఉంటుండే. అక్కడ ఉంటే పోలీసులు వచ్చి పైకి లేపో పట్టుకున్న పైన. ఇప్పుడు మేము కిందికి దిగుతలేము, పైననే ఉంటాం. కిందికి వస్తే చెప్పు తీసుకుంటాం,
వాళ్ళకి చెప్పండి. మరి ఇది కూడా కాల్ చేయాలంటే ఎక్కడ పోవాలి? చచ్చిపోవాలి, పోతుంది కదా. ఏడ బతకాలి? మాకేమైనా ఉద్యోగం ఉందా? మన ఏడుంటారు మీరు? ఇక్కడ కాలేజీలో ఉంటాం. ఎన్నేళ్ళ ఇది? ఇక్కడికి వచ్చి నేను 60 ఏళ్ళు అవుతుంది. 60 ఏళ్ళు? ఇదే 60 ఏళ్ళ నుంచా? ఇదే చేస్తున్నా ఇదే చిన్నప్పుడు. మొత్తం మీద ఇది 60 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ నుంచి ఇదే వృత్తి. పాపము సడన్గా పొమ్మంటే ఏడికి పోతారు, ఏం కథ, ఏం అర్థం కాని పరిస్థితి. మొత్తం మీద అన్నీ ఇట్లా విధ్వంసం. ఏదైనా